ప్రేమ చూపిస్తున్నటువంటి చంద్రబాబు కేవలం రైతులకు వెన్నుపోటు పడడంతో పాటు ధాన్యం కొనుగోలు శాఖలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎటువంటి సందేహం లేదని మాత్రం ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా రైతుకు వెన్నుపోటు పడడం, రైతుకి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, దళారీ వ్యవస్థను పెంచడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి గతంలో నడిపించినటువంటి మద్యం షాపుల విధానానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓకే, అది మంచిది, నీకే మంచిదని నువ్వు అని ఫీల్ అయ్యావు. కానీ ఊరు వాడ ప్రతి ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల ద్వారా 15,000 రూపాయలు కలెక్ట్ చేయడం కానీ, మంత్లీలు వైన్ షాపుల ద్వారా ₹1,00,000 కలెక్ట్ చేయడం కానీ, నీ ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు కూడా అవి చందాలు వసూలు చేయడం కానీ చంద్రబాబుకి తగునా అని మాత్రమే సందర్భం ప్రశ్నిస్తున్నారు. రైతు విషయంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు దళారీల ద్వారా కొనుగోలు చేస్తూ రైతుల తాలూకా ఆవేదనని ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయి రబీకి వచ్చాం. ఖరీఫ్లో తడిసిన ధాన్యం గురించి ఇంతవరకు కూడా ప్రకటించకపోవడం, గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. నువ్వు రైతు భరోసా అని చెప్పు, 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి నిమిత్తం ఇస్తానన్నావు, ఒక్క పైసైనా రైతుకి ఇచ్చావా? రైతు అడగలేని స్థితి ఉంది కదా, రైతు అడగలేడు కదా నువ్వు అని చెప్పి పైపచ్చి ఏమని చెప్తున్నావు నువ్వు కానీ నీ ఎల్లో మీడియా కానీ. కేవలం ఇదంతా గత ప్రభుత్వం వైఫల్యం అని చెప్తున్నావు. నువ్వు వైఫల్యం చెంది గత ప్రభుత్వం వైఫల్యం అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని ఈరోజు మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ధాన్యం సేకరించడంలో పూర్తిగా ఎంత అంటే అనేకమైనటువంటి అన్నదాత ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ మీ చేతగానతనాన్ని వైఎస్ఆర్సీపీపై నెట్టడం మంచి పద్ధత? ఈరోజు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసాని 20,000 ఇవ్వలేదు కాదు కదా, 20,000 ఇవ్వలేదు కాదు కదా. కనీసం మేము ఇచ్చినటువంటి 13,500 తాలూకా విధానాన్ని సరే కొనసాగించామంటే అది కూడా ఆఫ్ చేసి ఈ సూపర్ 6 అని పెట్టి ప్రజలకి మోసమే ఫిక్స్గా నువ్వు ఎజెండా కింద పెట్టుకొని ముందుకెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. వీటిలన్నింటిలో ప్రశ్నించాలని, రైతు మీద ఏంటంటే విద్యుత్ భారాన్ని మోపి 15,000 కోట్లు రైతు పట్ల రైతులపై కానీ ప్రజలపై కానీ డిస్కిమ్స్ భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కట్టాలని, గతంలో కూడా మేము డ్యూ ఉన్నప్పుడు మేము ఏదైతే పంచాయతీ ద్వారా వచ్చినట్టు పంచాయతీ డ్యూస్ ఉంటే ఆ రోజు 15th ఫైనాన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రికవర్ చేస్తే మా మీద నెట్టే కార్యక్రమం చేసాం. ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు ఏంటంటే రైతులే భరించాలా లేదు ప్రజలే భరించాలని మా మీద నెట్టుతున్నావు. వీటిపై పోరాటం చేయాలని, గట్టి ప్రయత్నం చేయాలని, ప్రజల తరపు నుంచి ప్రశ్నించాలని ప్రధాన పోరుబాట ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పోరుబాట నిర్వహించబోతుంది. రేపు 13వ తారీఖున అంటే ఎల్లుండిన పెద్ద ఎత్తున కలెక్టరేట్కి చోడవరం నియోజకవర్గం నుంచి రైతాంగాన్ని అంతటినీ తరలించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల ద్వారా ఈరోజు రిప్రజెంటేషన్ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా ప్రశ్నించే కార్యక్రమం చేస్తాం. అప్పటికే ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం శ్రీకారం చుట్టబోతామని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు 2014, 2019 ముఖ్యమంత్రిగా మీరున్నారు. ఆ రోజు 17 లక్షల మంది రైతుల నుంచి 2,65,00,000 పనులు ధాన్యం కొనుగోలు చేసి 40 కోట్ల రూపాయలు చెల్లిస్తే 2019 నుంచి 23 మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 37 కోట్ల 70 లక్షల మంది రైతులకు 37 లక్షల మంది 37,70,000 మంది రైతులకు 3,40,24,000 టన్నులు ధాన్యం కొనుగోలు చేసి 65,265 కోట్లు రైతులకు చెల్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది. అంటే 65,000 కోట్లు పైబడి మేము చెల్లించాం. ఏంటి రైతు భరోసా ఇచ్చిన రైతు భరోసా 13,500 కాక మేము ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి 1,720 రూపాయల మద్దతు ధర ఏ రైతు కూడా తీసుకోలేదు. నువ్వు 1,720 రూపాయల మద్దతు ధర ప్రకటించి ఎక్కడ తీసుకున్నా చెప్పండి. దళారీ వ్యవస్థ నువ్వు 1,300, 1,200 రూపాయలు కింటాకి కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నావు. అంటే బస్తా మీద రైతుకి 325 రూపాయలు సుమారు నష్టపోతున్నారు. 1,700 ఎక్కడ, 1,400 ఎక్కడ? అంటే ప్రతి బస్తాకి 320 రూపాయలు రైతు నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని మీరు తక్షణం చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. తెలిసిన ధాన్యం కొనుగోలు చేసే విధానంలో కూడా
నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలు మాత్రం ఆపాలి. ఈరోజు తెలుగుదేశం ప్రాతినిధ్యం వచ్చిన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేదంటే శాసనసభ్యులు కానీ మీరు ప్రజల తరపు నుంచి కానీ కనీసం ప్రభుత్వాన్ని మీరు అడగకపోతే మిమ్మల్ని మాత్రం ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలే నిలబెట్టే పరిస్థితులు రాబోతున్నాయి. దానికోసం ప్రజల తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేయబోతుందని మాత్రం మీడియా ద్వారా చంద్రబాబుని హెచ్చరిస్తుంది.